Please subscribe Pathdo Tech channel, like it and share it. School audit checklistలు వాటి గురించి మనం తెలుసుకున్నాం. చెక్ లిస్ట్ ఫర్ డిపిఓ ఆఫీస్. డిపిఓ ఆఫీస్ కోసం చెక్ లిస్ట్ ఏం కావాలంటే, ఒకటి క్యాష్ బుక్ నగదు పుస్తకం, రెండోది వచ్చేసి ఓచర్లు, మూడోది పిఎఫ్ఎంఎస్ జనరేటెడ్ ప్రింట్ చెల్లింపు సలహా కాపీ ఒక కాపీది, నెక్స్ట్ పిపిఏ రిజిస్టరు, ఐదో వచ్చేసి బడ్జెట్ కేటాయింపు రిజిస్టరు 1/4/2024 నుండి 31/3/2025 వరకు. నెక్స్ట్ స్టాక్ రిజిస్టరు, ఏడో వచ్చేసి 1/4/2024 నుండి 31/3/2025 వరకు. పిఎఫ్ఎంఎస్ ఎస్ఎన్ఏ బ్యాంక్ స్టేట్మెంట్ ఒక కాపీ. నెక్స్ట్ ఎనిమిదోది బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ ఆఫ్లైన్. సో 1/4/2024 నుండి 31/3/2025 వరకు ఒక కాపీ ఇది. తొమ్మిదో వచ్చేసి బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ ను కలిగి ఉండడం, సేమ్ అదే డేట్లు ఒక కాపీ ఇది. తర్వాత వచ్చేసి పదోది ఎస్డిఓల నుండి డిపిఓ కార్యాలయానికి తిరిగి పొందిన ఖర్చు కాని మొత్తం వివరాలు. 11వది డిపిఓ నుండి ఎస్పీఓ కార్యాలయానికి తిరిగి పొందిన ఖర్చు కాని మొత్తం వివరాలు. 12వది తిరస్కరించబడిన పీపీఏల వివరాలు మరియు రిజెక్ట్ అయినటువంటి పీపీఏలకు ఇతర కారణాలు. నెక్స్ట్ యూటిలైజేషన్ సర్టిఫికేటు. 14వది నిధి లేదా బడ్జెట్ కేటాయింపు ప్రొసీడింగ్ కాపీలు. 15వది 31/3/2025 నాటికి నవీకరించబడిన టాలీ. 16వది ఎస్ఎన్ఏ బ్యాంక్ స్టేట్మెంట్ తో ఎస్ఎన్ఏ 2 స్టేట్మెంట్ తో సరిపోలుతున్న గణాంకాలు. 17వది హోల్డింగ్ ఖాతాలో అంటే ఏపీజిఎల్ఐ, ఈపీఎఫ్, జీపీఎఫ్, సిపిఎస్, పీటీ, టీడీఎస్, ఐటీ సంబంధించినటువంటి జిఎస్టి, టీడీఎస్ మొదలైన తగ్గింపుల చెల్లింపు వివరాలు. నెక్స్ట్ ఆఫ్లైన్ బ్యాంక్ ఖాతాల్లో రసీదులు మరియు చెల్లింపు వివరాలు. ఇకపోతే పిఎం3 జాయింట్ ప్రారంభం నుండి 15/4/2025 వరకు పిఎం3 జాయింట్ బ్యాంక్ ఖాతా మొదలైనవి ఇవన్నీ కూడా అవసరం అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక కేజీబీవి బాలికల హాస్టలు, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కళాశాల కోసం చెక్ లిస్టులు. సో ఒకటి నగదు పుస్తకం క్యాష్ బుక్, రెండోది ఓచర్లు, మూడోది పిఎఫ్ఎంఎస్ జనరేటెడ్ ప్రింట్ చెల్లింపు సలహా కాపీ ఒకటి. నెక్స్ట్ పిపిఏ రిజిస్టర్, బడ్జెట్ కేటాయింపు రిజిస్టర్ 1/4/2024 నుండి 31/3/2025 వరకు. నెక్స్ట్ స్టాక్ రిజిస్టర్. నెక్స్ట్ వచ్చేసి విద్యార్థుల హాజరు రిజిస్టర్. నెక్స్ట్ ఎనిమిదో వచ్చేసి రసీదులు మరియు చెల్లింపుల ఫార్మాట్లు 3 కాపీలు. 9వది 1/4/2024 నుండి 15/4/2025 వరకు పిఎఫ్ఎంఎస్ ఎస్ఎన్ఏ బ్యాంక్ స్టేట్మెంట్ ఒక కాపీ. 10వది వచ్చేసి ఎస్డిఓ ఆఫ్లైన్ పేరుతో ఉన్న బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ 1/4/2024 నుండి 31/3/2025 వరకు 2 కాపీలు. నెక్స్ట్ ఖర్చు కాని మొత్తం వివరాలు డిపిఓ మరియు ఎస్పీఓ కార్యాలయానికి తిరిగి పొందడం కోసం. నెక్స్ట్ యూటిలైజేషన్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకు రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. నెక్స్ట్ రిజెక్ట్ అయినటువంటి పీపీఐల వివరాలు మరియు రిజెక్ట్ అయినటువంటి పీపీఐలకు ఇతర కారణాలు. 15 వచ్చేసి నిధి బడ్జెట్ కేటాయింపు ప్రొసీడింగ్ కాపీలు మొదలగున్నవి. అదే ఎస్ఎంసీలకు, సిఆర్సీలకు, ఎంఆర్సీలకు అయితే చెక్ లిస్ట్ కావాల్సినటువంటి ఒకటి వచ్చేసి నగదు పుస్తకం క్యాష్ బుక్, నెక్స్ట్ బిల్లులతో ఓచర్లు, మూడో వచ్చేసి పిఎఫ్ఎంఎస్ జనరేటెడ్ ప్రింట్ చెల్లింపు సలహా కాపీ ఒక కాపీ. నెక్స్ట్ పిపిఏ రిజిస్టరు. 5 వచ్చేసి బడ్జెట్ కేటాయింపు రిజిస్టర్ 1/4/2024 నుండి 31/3/2025 వరకు. నెక్స్ట్ 6వది తీర్మానాలు రిజల్యూషన్స్. 7 స్టాక్ రిజిస్టర్. 8 వచ్చేసి రసీదులు మరియు చెల్లింపుల ఫార్మాట్ 3 కాపీలు.
నెక్స్ట్ 9 వచ్చేసి 1/4/2024 నుండి 15/4/2025 వరకు పిఎఫ్ఎంఎస్ ఎస్ఎన్ఏ బ్యాంక్ స్టేట్మెంట్ ఒక కాపీ. నెక్స్ట్ 10ది ఎస్డిఓ ఆఫ్లైన్ పేరుతో ఉన్న బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ 1/4/2024 నుండి 31/3/2025 వరకు ఇవి 2 కాపీలు. నెక్స్ట్ వచ్చేసి ఖర్చు కాని మొత్తం వివరాలు డిపిఓ అండ్ ఎస్పీఓ కార్యాలయానికి తిరిగి పొందడం. సో ఇవి. నెక్స్ట్ సివిల్ వర్క్స్, సివిల్ పనులు ఎంబుక్స్, కాంట్రాక్ట్ ఒప్పందం తగ్గింపుల వివరాలు. నెక్స్ట్ 13ది యూనిఫామ్ పంపిణీ రిజిస్టర్. 14ది యూటిలైజేషన్ సర్టిఫికేట్లు. 15ది తిరస్కరించబడిన పిపిఐల వివరాలు మరియు వాటి కారణాలు. నెక్స్ట్ ఫండ్ బడ్జెట్ అలొకేషన్, అదే పిఎం3 ఎస్డిఎస్ వరకు క్యాష్ బుక్, ఓచర్స్, పిపిఐ రిజిస్టర్, పిఎఫ్ఎంఎస్ జనరేటెడ్ ప్రింట్ చెల్లింపు సలహా కాపీ ఒక కాపీ. నెక్స్ట్ యూటిలైజేషన్ సర్టిఫికేట్ 1/4/2024 నుండి 15/4/2025 వరకు ఎస్ఎన్ఏ బ్యాంక్ స్టేట్మెంట్. నెక్స్ట్ 31/3/2025 నాటికి రసీదులు మరియు చెల్లింపుల ఫార్మాట్లు 3 కాపీలు. నిధి బడ్జెట్ కేటాయింపు ప్రొసీడింగ్ కాపీలు. సివిల్ పనులు, ఎం పుస్తకాలు, కాంట్రాక్ట్ ఒప్పందం తగ్గింపు వివరాలు. తిరస్కరించబడ్డ పిపిఐల వివరాలు కారణాలు. యూనిఫామ్ పంపిణీ రిజిస్టర్. ఖర్చు కాని మొత్తం వివరాలు డిపిఓ అండ్ ఎస్పీఓ కార్యాలయానికి తిరిగి పొందడం మొదలుగున్నవి. కేజీబీఎస్ 3, 4 మరియు ఎన్ఎస్సి బిఏవిఎస్ హాస్టల్లో బియ్యం ఆడిట్ కోసం జాబితాను తనిఖీ చేయడం. మరి వాటికి సంబంధించినటువంటి నగదు పుస్తకం ఇక్కడ చూపించినటువంటి డేట్ ప్రకారం 1/4/2024 నుండి 31/3/2025 వరకు. ఓచర్స్ అదేవిధంగా అదే డేట్లు. ఫార్మాట్స్ సంవత్సరాల వారీగా ఫార్మాట్లు 3 కాపీలు. 4 వచ్చేసి సంవత్సరాల వారీగా యూటిలైజేషన్ సర్టిఫికేట్లు. ఫార్మాట్స్ కేజీబీఎస్ 3, 4 విభాగం ద్వారా పూరించండి మరియు ఆడిటర్లకు సమర్పించండి. ఒకటి వచ్చి సంవత్సరానికి కేజీబీలో మంజూరు చేయబడినటువంటి వివరాలు, స్ట్రెంత్, ఎన్రోల్మెంట్ మొదలగు వాటికి సంబంధించినటువంటి. నెక్స్ట్ యాక్చువల్ ఎన్రోల్మెంట్, వాస్తవ నమోదు, విద్యార్థుల సంఖ్య, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రైస్ ఇన్ కేస్ బియ్యం ప్రారంభం స్టాక్ అనమాట కేజీల్లో. నెక్స్ట్ నెలకు కేటాయించిన బియ్యం. తర్వాత ఎమ్మెల్సీ నుండి బియ్యం ఎత్తేసిన తేదీ వచ్చేసి క్వాంటిటీ ఆఫ్ రైస్ లిఫ్ట్ ఫ్రమ్ టీడీ నెంబర్, తేదీ మొత్తం. తర్వాత వచ్చేసి బియ్యం వాడిన రిజిస్టర్ కిలోల్లో. 9 వచ్చేసి బియ్యం ముగింపు నిల్వ కిలోల్లో. నెక్స్ట్ ఆర్ఓ కాపీలు 1/4/2024 నుండి 31/3/2025 వరకు. ఇతర పాఠశాలలు మరియు లేదా కేజీబీ నుండి తీసుకున్న రుణం డాక్యుమెంట్ ఆధారాలతో సహా. డాక్యుమెంట్ ఆధారాలతో ఇతర పాఠశాలలు కేజీబీలకు రుణం తిరిగి చెల్లించడం. నెక్స్ట్ 13ది ఇతర పాఠశాలలు కేజీబీలకు డాక్యుమెంట్ ఆధారాలతో ఇచ్చిన రుణం. ఇతర పాఠశాలలు కేజీబీ నుండి రుణ రికవరీ డాక్యుమెంట్ ఆధారాలతో. Please subscribe Padu Tech channel, like it and share it. Thank you.